కాంగ్రెస్ నేత ఆచార్య గారు మనతో పాటు ఉన్న డిబేట్లో పాల్గొన్నాను. ఎస్ ఆచార్య గారు నమస్తే. ఎస్ఎస్ ప్రధానంగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టి మధ్యంతర బడ్జెట్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బడ్జెట్ పై కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎలా ఉంది, అసలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నటువంటి పరిస్థితి, ఈసారి బీజేపీ పార్టీ కూడా సో ఆ వ్యూహంలో వెళ్తున్నటువంటి పరిస్థితి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. సో ఈ మధ్యంతర బడ్జెట్ ప్రధానంగా 2047 ఏదైతే ప్రాంతానికి సంబంధించినటువంటి వికసిత భారత్గా అభివృద్ధి చెందిన భారతదేశంగా చూడాలని బీజేపీ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రధానంగా ఆ దిశగానే ప్రసంగం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మీరేమంటారు? ఇప్పుడు గడిచిన ఈ 10 ఏళ్లలో సామాన్యుడికి నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఏవైనా అందినాయా? ఆయన ప్రజలకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు 2 ఏళ్లు కరోనా వచ్చి వాళ్ళ సగటున వాళ్ళ ఇన్కమ్ పడిపోయి వాళ్ళు బతుకుదెరే కష్టం ఉన్నటువంటి సందర్భంలో ఈ పెట్రోల్ డీజిల్ ఆ ధరలు అధికంగా ఉండడం వల్ల నిత్యావసర వస్తువులు పెరిగిపోయి వాళ్ళ ఉపాధులు కోల్పోయి వాళ్ళు సంపాదించింది వాళ్ళ కుటుంబాన్ని కూడా పోషించుకునే స్థాయికి దిగజార్చారు ఈ దేశాన్ని. వీళ్ళు 2014లో $120 ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ పని ఆ రోజు మేము $45 డీజిల్, $65 పెట్రోల్ ఇచ్చినాం. $69 క్రూడ్ ఆయిల్ ఉన్నా కూడా 2024లో $100 డీజిల్, $120 పెట్రోల్ అమ్ముతారు. అసలు ఏం చేస్తారు? జనాన్ని, దేశ ప్రజలను దోపిడీ చేసి రక్తం పీల్చి పిప్పి చేస్తుంటే ఇంకా దేశాన్ని ఉద్ధరించినామంటే ఎట్లా చెప్పండి? ఆ రోజు $400 సిలిండర్ ఉండే, ఈ రోజు $1200 సిలిండర్ ఉంది. ఒక సిలిండర్ పైన మీకు $600 కన్జ్యూమర్ కి పడే రేటుని మీరు $1200 పెట్టి ప్రజలతో దోపిడీ చేసి 10 ఏళ్ల పాటు, అంటే దాదాపు ఒక కుటుంబంతో సగటున $72,000 అక్రమంగా వసూలు చేశారు 10 ఏళ్ల పాటు నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ అధికారంలో ఉంది. అంటే ఆడ బతికేదే కష్టం ఉంది. నిరుపేద కుటుంబాలు కరోనా టైంలో మీరు ఎంతమంది రోడ్ల మీద పడి చచ్చిపోయారు మీ అనిశ్చిత నిర్ణయాల వల్ల. అసలు రోడ్డు రవాణా వ్యవస్థ లేక, రైల్వేస్ లేక, బస్సులు లేక దాదాపు 6,000 మంది కార్మికులు తిండి దొరకక, కూడు దొరకక, నీళ్లు దొరకక, బస్సులు లేక పాదయాత్ర నడుచుకుంటూ పోతూ చనిపోయిన కలేబాలు తినుకుంటూ చనిపోయినటువంటి దుస్థితిని మీరు ఆ రోజు గమనించలేదా? దేశ ప్రజలు చూసిలేరా? ఈ 10 ఏళ్ళు మీరు ఈ దేశాన్ని ఉద్ధరించిర్రా? ఎక్కడ పోయింది దేశం? 80,000 కోట్ల కుటుంబాలకు ఉచిత రేషన్ ఇస్తున్నారంట. ఉచిత రేషన్ ఇస్తున్నారంటే వాళ్ళ సగటున వాళ్ళ ఆదాయం ఎక్కడ పోయింది? మీరు ఏం చేసి 2014లో పామాయిల్ ప్యాకెట్ ₹90 ఉంటాయి, ఇవాళ ₹250 పడుతుంది. అంటే 400 రెట్లు ప్రజల మీద దోపిడీ వసూలు చేస్తారు. పోనీ ఆ పామాయిల్ అంత ₹90 ఉండేది 2014, 2024 వచ్చేటప్పటికి ఎందుకు ₹260 అయింది? రైతులు పండించిన పామాయిల్కి ఏమైనా గిట్టుబాటు ధర పెరిగిందా? కానీ ఆ రేటు పెరగలేదు. 2014 ఉన్న రేటుకి ఇప్పటికి జస్ట్ 10% వేరియేషన్ ఉంది పామాయిల్ కి. మరి వాళ్ళ రేటు మాత్రం, ఆయిల్ మాత్రం బయటకు వచ్చేటప్పుడు ₹240 అవుతుంది. అంటే సగటున సామాన్యుడు ఒకటి బతకొద్దు. చింతపండు ధర ఎంత ఉండే? ₹80, ₹100 దొరుకుతాయి, ఇలా ₹300 ఉంది. అదే విధంగా నిత్యావసర వస్తువులు ఏదన్నా తీసుకోండి, 300 రెట్లు 400 రెట్లు పెరిగిపోయిన పప్పు ధాన్యాలు, రైస్ తో సహా. మరి ఈ రోజు మరి ఏమి మీరు ప్రజలకి ఏం ఇచ్చినారు? మీరు ఉచిత రేషన్ ఇచ్చినామంటే అయిపోద్దా? మరి సగటున ఆ కుటుంబం బతకాల్సినటువంటి బాధ్యత లేదా? దాదాపు ఈ 10 సంవత్సరాలు 1,23,000 చిన్న మధ్య తరగతి పరిశ్రమలు మూతపడినాయంటే దాంట్లో మన పనిచేసినటువంటి కార్మికులు ఎంత ఉన్నారు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నావు కదా నరేంద్ర మోడీ గారు. మరి ఈ దేశ ప్రజలకు ఇచ్చారు కదా ప్రతి సంవత్సరం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాలు కదా దేవుడు. ఉన్న పరిశ్రమలు మూతపడి వాళ్ళ ఉపాధి కోల్పోయి వాళ్ళ రోడ్ల మీద వాళ్ళకి చదువుకు సంబంధం లేకుండా ఇంజనీరింగ్ చేసి, పిహెచ్డి చేసి, డిగ్రీలు చేసి దేశ ప్రజలు వాళ్ళకి చదువుకు సంబంధం లేక గుమాస్తలు పని చేసుకుంటా, అదేవిధంగా వాళ్ళ బజ్జీల బండ్లో లేకుండా వాళ్ళ దినచర్య కుటుంబం గడుపుకోవడానికి వాళ్ళకి చదువుకు సంబంధం లేని ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు. ఇదే దేశ పురోగతి అంటే.